సింహరాశి వారికి మే 11 ఆదివారం రోజు జరిగేటువంటి పూర్తి అంశాల గురించి, అలాగే సింహరాశి వారికి రేపటి రోజున ఏం జరగబోతుంది, ఏ వ్యక్తుల వల్ల ప్రమాదం పొంచి ఉంది, ఒక ఆడ ఇద్దరు మగవాళ్ళ వల్ల రేపు మీకు తప్పకుండా ఊహించని పరిణామం జరగబోతుంది అనేటువంటి పూర్తి విషయాల గురించి మనం ఈ వీడియోలో తెలుసుకోబోతున్నామండి. వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా పూర్తిగా చూడడానికి మీ వంతుగా మీరు ప్రయత్నం అయితే చేయండి. ఇంకా సింహరాశి వారు ఎవరైతే చూస్తున్నారో తప్పకుండా కామెంట్ సెక్షన్లో ఓం నమః శివాయ అని ఒక కామెంట్ కూడా తప్పకుండా రాయండి. ఇక సింహరాశి వారికి మే 11 ఆదివారం రోజు ఏ విధంగా ఉండబోతుందో మనం ఈరోజు ఈ వీడియోలో తెలుసుకోబోతున్నామండి. ఈరోజు మీ కుటుంబ సభ్యులతో, ముఖ్యంగా మీ పిల్లలతో సంతోషంగా గడపడానికి మంచి సమయం. వారితో ఆడుకోవడం, కబుర్లు చెప్పడం వల్ల మీకు తెలియని ఒక ఆనందం, మనశ్శాంతి కలుగుతాయండి. మీ పిల్లల చదువు విషయంలో కానీ, వారి ప్రవర్తనలో కానీ మీరు గర్వపడే సంఘటనలు జరగవచ్చు అనమాట. అంటే సాయంత్రం పూట మీ కుటుంబంలోకి ఒక సంతోషకరమైనటువంటి వార్త వచ్చే అవకాశం ఉంది. అది బంధువుల వల్ల కావచ్చు, లేదా మీ పిల్లల విజయం రూపంలో కావచ్చు. ఏదైనా మీ ఇంట్లో పండగ వాతావరణాన్ని తప్పకుండా తీసుకొస్తుంది. అయితే ఈరోజు మీ మనసు కొంచెం గాలిలో తేలినట్లు ఒకే చోట నిలకడగా ఉండకపోవచ్చు. దీనివల్ల చిన్న విషయాలకే మీరు ఆందోళన పడడం వల్ల, చికాకు పడడం వలన జరగవచ్చు. అందుకని కుటుంబ సభ్యులతో మాట్లాడేటప్పుడు కాస్త ఓపికగా ఉండడం చాలా మంచిదని చెప్పుకోవచ్చు. ఆస్తి కొనడం, అమ్మడం లేదా పిల్లల పెళ్లిల వంటి పెద్ద పెద్ద విషయాల గురించి ఈరోజు తప్పకుండా చర్చించుకోకపోవడమే మంచిది. మీ మనసు స్థిరంగా లేనప్పుడు మీరు పట్టించుకోవద్దండి. ఆరోగ్యం విషయంలో ఈరోజు కొంచెం జాగ్రత్త అవసరం. మీ మనసు చంచలంగా ఉండడం వల్ల దాని ప్రభావం మీ శరీరం మీద కూడా పడుతుంది. అనవసరమైనటువంటి ఆందోళనలు, ఒత్తిడి వల్ల తలనొప్పి, నిద్ర సరిగా లేకపోవడం వంటి సమస్యలు రావచ్చు. కాబట్టి వీలైనంత వరకు ప్రశాంతంగా ఉండడానికి ప్రయత్నించండి. మీకు ఇష్టమైన పాటలు వినండి, లేదా కాసేపు ధ్యానం చేయండి. ఉదయాన్నే కాసేపు నడవడం కూడా మీ మనసుకు, శరీరాన్ని తేలికపరుస్తుంది. ఆహారం విషయంలో కూడా తేలికగా జీర్ణమయ్యే పదార్థాలు తీసుకోండి. ఎక్కువగా ఆలోచించడం మానేసి జరిగేది జరగక మానదు అనే ధోరణితో ఉండడం మంచిదన్నమాట. ఉద్యోగం చేసే సింహరాశి వారికి ఈరోజు ఆఫీస్లో వాతావరణం చాలా అనుకూలంగా, ప్రశాంతంగా ఉండబోతుంది. మీపై అధికారులు మీ పనితీరును మెచ్చుకోవడమే కాకుండా మీకు కావలసినటువంటి సహాయ సహకారాలు తప్పకుండా అందిస్తారండి. ఇంకా డబ్బు విషయంలో ఈరోజు మీకు చాలా ఓపికగా ఉండాలి. తొందరపడి ఎటువంటి నిర్ణయాలు తీసుకోవద్దు. సులభంగా డబ్బు సంపాదించవచ్చనే ఆశతో తప్పుడు మార్గంలోకి వెళ్ళకండి. అది భవిష్యత్తులో మీకు పెద్ద సమస్యగా తెచ్చిపెడుతుందన్నమాట. మీరు ఏదైనా కొనాలనుకున్నా, లేదా ఏదైనా ఎక్కడైనా డబ్బు పెట్టాలనుకున్నా దాని గురించి బాగా ఆలోచించి అన్ని వైపులా విచారించిన తర్వాతే నిర్ణయం తీసుకోండి. అవసరమైతే ఈ విషయాల గురించి తెలిసిన వారి సలహా తీసుకోండి. మీ ఖర్చులను తగ్గించుకోవడానికి ప్రయత్నించండి. నెమ్మదిగా ఆలోచించి తీసుకునే నిర్ణయాలే మీకు మంచి ఆర్థిక స్థిరత్వాన్ని ఇస్తాయన్నమాట. వ్యాపారం చేసే సింహరాశి వారు ఈరోజు చాలా ఓర్పుతో ముందుగా సాగాలి. మీ వ్యాపార భాగస్వాములతో కానీ, ఖాతాదారులతో కానీ అన్ని అపార్థాలు చోటు చేసుకోవచ్చు. డబ్బు విషయంలో తేడాలు రావచ్చు. కొత్తగా ఏవైనా ఒప్పందాలు చేసుకోవాలంటే, లేదా పెద్ద మొత్తంలో పెట్టుబడులు పెట్టాలనుకుంటే తొందరపడొద్దు. మార్కెట్లో పరిస్థితి ఎలా ఉందో గమనించండి. తక్కువ సమయంలో ఎక్కువ లాభాలు రావాలని ఆశపడి నష్టపోకండి. మీ దగ్గర పనిచేసే వారితో ఓపికగా మాట్లాడండి. ఈరోజు విశ్రాంతి తీసుకోవడం వల్ల రేపు ఉదయం మీరు తప్పకుండా మరింత ఉత్సాహంగా, ఆలోచనతో మీ వ్యాపార వ్యవహారాలు చేసుకోవచ్చనమాట. చదువుకునే పిల్లలకు ఈరోజు కొంచెం నిరాశగా అనిపించవచ్చు. మీరు ఎంతో కష్టపడి చదివినా కూడా అనుకున్నంత మంచి ఫలితాలు రావట్లేదని బాధపడతారు. చదువు మీద ధ్యాస పెట్టి కష్టంగా ఉండొద్దు. ఇలాంటి సమయంలో ధైర్యం కోల్పోకుండా మీ ప్రయత్నం మీరు చేస్తూ ఉండాలి. కొంచెం సేపు చదువుకు విరామం ఇచ్చి మీకు నచ్చిన పనులు చేయండి. మీ స్నేహితులతో కలిసి చదువుకోవడం లేదా మీ టీచర్ల సహాయం తీసుకోవడం వల్ల కొంత ఉపయోగం అనేది తప్పకుండా ఉంటుంది. అనవసరంగా ఒత్తిడికి గురి కాకుండా ప్రశాంతంగా ఉండడానికి ప్రయత్నం అయితే చేయండి. ఇంకా వారి సలహాలు, సూచనలన్నీ పాటిస్తూ చక్కగా ఆరోగ్యంగా మీరు మీ ఆరోగ్యం పట్ల కూడా శ్రద్ధ పెట్టండి. తగినంత విశ్రాంతి తీసుకోవడం, తేలికపాటి వ్యాయామాలు చేయడం వల్ల మీ ఏకాగ్రత పెరుగుతుందండి. పెళ్ళైన సింహరాశి వారికి ఈరోజు మీ శ్రీమతి లేదా శ్రీవారి నుండి మంచి మద్దతు లభిస్తుంది. ఆఫీస్లో పని ఒత్తిడి ఎక్కువగా ఉన్నప్పటికీ మీ భాగస్వామి మీకు అండగా నిలవడం వల్ల మీకు మానసిక ధైర్యం కలుగుతుంది. మీ ఇద్దరి మధ్య ఒకరినొకరు అర్థం చేసుకునే గుణం పెరుగుతుంది. అయితే మీ పని ఒత్తిడి వలన మీరు మీ భాగస్వామికి తగినంత సమయం కేటాయించలేకపోవచ్చు. దీన్ని వారు అర్థం చేసుకున్నప్పటికీ మీరు కాస్త సమయం తీసుకొని వారితో మాట్లాడడానికి, మీ భావాలను పంచుకోవడానికి ప్రయత్నం అయితే చేయండి. ప్రేమించిన వారు సింహరాశి వారికి తప్పకుండా ప్రేమ బంధంలో ఒక మంచి మార్పు వచ్చే అవకాశం అయితే ఉంది. మీ భాగస్వామి దగ్గర నుండి ఊహించని సహాయం మీకు తప్పకుండా అందుతుంది. మీ మధ్య అపార్థాలు తొలగిపోయి నమ్మకం పెరిగే సూచనలు ఉన్నాయి. ఒకవేళ మీ ప్రేమ వ్యవహారంలో ఏదైనా కానీ, అంటే ఒక కొత్త ఆశాకిరణం అనిపించవచ్చు. అయితే పని ఒత్తిడి వలన
మీరు మీ భాగస్వామికి ఎక్కువగా సమయం ఇవ్వలేకపోవచ్చు. దీన్ని మీ భాగస్వామికి అర్థమయ్యేలా చెప్పండి. మీ బంధంలో నిజాయితీగా ఉండడం, మీ మనసులోని మాటలను అర్థమయ్యేలా స్పష్టంగా చెప్పడం చాలా ముఖ్యం. సింహరాశి వారు తమ జీవితంలో శుభ ఫలితాలు పొందాలంటే ఎదురయ్యే కొన్ని ఇబ్బందులను తగ్గించుకోవడానికి కొన్ని సులభమైన పరిహారాలు పాటించవచ్చు. ఇవి మీ మనశ్శాంతికి, ఎదుగుదలకు దోహదపడతాయి. ముఖ్యంగా సింహరాశి వారికి అధిపతి సూర్య భగవానుడు కాబట్టి ప్రతిరోజు ఉదయాన్నే సూర్యునికి నమస్కారం చేయడం, ఆర్జ్యం వదలడం ఇలా మంచిది. ఓం సూర్యాయ నమః అని మంత్రాన్ని లేదా మీకు తెలిసినటువంటి సూర్యుడికి సంబంధించిన ఇతర స్తోత్రాలను చదువుకోవడం వల్ల మీకు ఆత్మవిశ్వాసం పెరుగుతుంది, తేజస్సు వస్తుంది. అలాగే ఆదివారాల్లో సూర్యుడికి సంబంధించినటువంటి ఆలయాలను దర్శించడం లేదా ఇంట్లోనే సూర్యదేవుని పటానికి పూజ చేయడం కూడా మేలు చేస్తుంది. దీనితో పాటు పరమేశ్వరుడిని ఆరాధించడం కూడా సింహరాశి వారికి చాలా శుభప్రదం. వీలైనప్పుడల్లా ఓం నమఃశివాయ అనే మంత్రాన్ని జపించడం వలన మానసిక ప్రశాంతత చేకూరుతుంది. కొన్ని రకాల దాన ధర్మాలు చేయడం వల్ల సింహరాశి వారికి అనుకూల ఫలితాలను ఇస్తుంది. ముఖ్యంగా ఆదివారాల్లో గోధుమలు, బెల్లం, ఎర్రటి కందిపప్పు లేదా ఎర్రటి వస్త్రాలు, రాగి పాత్రలను పేదవారికి లేదా అవసరమైనటువంటి వారికి దానం చేయడం చాలా మంచిది. మీ తండ్రి గారు లేదా తల్లిగారు పెద్దవారిని గౌరవించండి. అప్పుడప్పుడు వలన అంటే సూర్య భగవానుడి అనుగ్రహం వలన మీకు లభిస్తుంది. వీలైతే అప్పుడప్పుడు ఆవులకు ఆహారం పెట్టడం, ముఖ్యంగా బెల్లంతో కలిపినటువంటి గోధుమ పిండిని తినిపించడం వలన మీకు మంచిగా వంటి పరిహారం, ఇతరులకు సహాయం చేసే గుణం, దానివల్ల మీ గుణంలోని ఆ సానుకూల శక్తిని మీకు పెంపొందుతాయి. చివరగా మీ ప్రవర్తనలో కొన్ని మార్పులు చేసుకోవడం చాలా ముఖ్యం. సింహరాశి వారికి సహజంగా ఉండే నాయకత్వ లక్షణాలను, మంచి పనులను ఉపయోగించండి. అనవసరమైన గర్వం, అహంకారం తగ్గించుకొని అందరితో వినయంగా మెలగడానికి ప్రయత్నం చేయండి. మీ మాట తీరులో సోమిత పాటించండి. క్రమశిక్షణతో కూడిన జీవితాన్ని గడపడం ప్రారంభించండి. నిలబెట్టుకోవడం వంటి మీ గౌరవానికి విజయాన్ని తెచ్చిపెడతాయి. ప్రతిరోజు కాసేపు ధ్యానం చేయడం లేదా మీకు నచ్చిన ప్రశాంతమైన సంగీతం వినడం వలన మనసు నిలకడగా ఉంటుంది. సరైన నిర్ణయాలు తీసుకోగలుగుతారు. అలాగే రేపటి రోజున మీకు తప్పకుండా ఇద్దరు ఆడవాళ్ళు, ఒక మగవారి వల్ల మీ జీవితం చాలా అంటే చాలా తలకిందులుగా అయ్యేటువంటి అవకాశం అయితే ఉంది. ఇలా ఎందుకు చెప్తున్నానంటే కనుక, వారు మీ ఇరుగు పొరుగు వారు కావచ్చు, మీ స్నేహితులు కావచ్చు, మీ బంధువులు కావచ్చు, ఇంకా మీ శ్రేయోభిలాషులు కూడా కావచ్చు, ఇంకా మీ చుట్టుపక్కల వాళ్ళు ఉండేవాళ్ళు ఎవరైనా సరే, మీ ఇంట్లో వాళ్ళు కావచ్చు, తెలియనటువంటి కొత్త వ్యక్తులే కావచ్చు, మీకు రేపటి రోజున కొంచెం ప్రమాదం అంటే వారి వల్ల ప్రమాదం ఏర్పడేటువంటి అవకాశం అయితే తప్పకుండా కనిపిస్తుంది. ఇద్దరు ఆడవాళ్ళు, ఒక మగవారు, వీరి వల్ల మీకు తప్పకుండా రేపటి రోజున ప్రమాదం పొంచి ఉంది. కాబట్టి ఈ ముగ్గురు వ్యక్తులతో రేపటి రోజున జాగ్రత్తగా ఉండడం చాలా మంచిది. అలాగే వారు ఎటువంటి అంటే ఏ రకంగా మనకు కీడు చేస్తారో తెలియదు. కాబట్టి ముందుగానే మీకు ఆపద వస్తుంది అనేటువంటి ఒక మనకు కనిపిస్తుంది కదా. ఆపద వచ్చే సమయంలో మనకు కీడు జరుగుతున్నప్పుడు కానీ కొంచెం మనకు ముందుగానే అగుపిస్తుందన్నమాట. ఇప్పుడు ఇలా జరుగుతుంది, తప్పకుండా మనం కొంచెం దూరంగా ఉండాలి, మనము ఎంత దూరంగా ఉంటే ఇలాంటి వారికి అంత మంచిది అనేటువంటి విషయం గురించి మీకు తెలుస్తుంది. కాబట్టి తప్పకుండా వారికి దూరంగా ఉండడం చాలా మంచిదని చెప్పుకోవచ్చు. అలాగే ఈ రాశికి చెందినటువంటి వ్యక్తులు ఎవరైతే చాలా కాలంగా విదేశాలకు వెళ్ళాలని, పాస్పోర్ట్ ఇటువంటి వాటి కోసం ప్రయత్నాలు చేసి నిరాశకు గురయ్యి వీరికి సంబంధించినటువంటి ఒక మంచి అప్డేట్ న్యూస్ అయితే, శుభకరమైనటువంటి వార్తను అయితే ఈరోజు మనం రిసీవ్ చేసుకోబోతున్నాము. అదేవిధంగా చిన్ననాటి మిత్రులను కలవడానికి కూడా మీకు ఎన్నో ప్రయత్నాలు అయితే చేస్తూ ఉన్నారు. దానికోసం అయితే మీకు ఒక మంచి అవకాశం అనేది లభించలేదు. కాబట్టి రేపటి రోజున దానికి సంబంధించినటువంటి ఒక నిర్ణయాన్ని అయితే తీసుకున్నటువంటి పరిస్థితులు అయితే కనిపిస్తున్నాయండి. ఎవరెవరు ఎక్కడ కలవాలి అనేటువంటి దానిని ఒక నిర్ణయానికి వచ్చి డేట్ ఫిక్స్ చేసుకునేటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇక అదేవిధంగా ఆరోగ్య విషయానికి వస్తే కనుక రేపటి రోజున చాలా చక్కగా ఉంటుంది. ఇక ఈ రోజు యొక్క ఆర్థిక స్థితి అంతా కూడా వీరికి అనుకూలంగా ఉండదన్నమాట. ఇందువల్ల ధనాన్ని అయితే మీరు పొదుపు చేయలేరు. మీ యొక్క స్నేహితుల సమూహం అనేది మీకు ఎంతో అంటే సహాయం అనేది ఇస్తుందన్నమాట. మీ హృదయ స్పందనలు అంటే మీ భాగస్వామి గుండె చప్పుడుతో సరి సమానంగా వేగంతో ప్రేమ సంగీతాన్ని కూడా మీకు వికసిస్తాయి. ఈరోజు ఒకవేళ మీరు కొత్తగా భాగస్వాముల వ్యాపారాన్ని ఒప్పందాల కోసం చూస్తూ ఉంటే మీరైతే కొన్ని ఒప్పందాలు చేసుకొని ముందుగానే కొన్ని వాస్తవాలను అయితే తెలుసుకొని ఉండడం చాలా అంటే చాలా అవసరమని చెప్పుకోవచ్చు. ఇక ముఖ్యంగా అంటే ఏదైనా కానీ మీరు గ్రహించాలి, వరుస పెట్టి అభిప్రాయ భేదాలు తలెత్తడం వల్ల మీ యొక్క శ్రీమతికి ఒప్పించడం అనేది కొంచెం కష్టతరమైనటువంటి విషయంగా మీ యొక్క జీవితంలో చోటు చేసుకోబోతుంది. ఓవరాల్గా చూసుకుంటే రేపటి రోజున సింహరాశి వారికి తప్పకుండా అంతా కూడా మంచి జరుగుతుందని చెప్పుకోవచ్చు. అలాగే ఈ సింహరాశి వారు ఎవరైతే అంటే ఉన్నారో, ఇప్పుడు నేను చెప్పినటువంటి పరిహారాలన్నీ పాటిస్తూ మీ జీవితంలో చక్కగా ముందుకు వెళ్ళండి. తప్పకుండా హనుమాన్ చాలీసాను కూడా పఠించడం మీకు ఎంతో శుభప్రదంగా ఉంటుంది.
చూశారు కదండి, సింహరాశి వారికి మే 11 ఆదివారం రోజు జరిగేటువంటి పూర్తి అంశాల గురించి మీరు ఈ వీడియోలో తెలుసుకున్నారని అనుకుంటూ ఇక సెలవు తీసుకుంటున్నాను. మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.